ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి చివరి వారంలో మరి పరిస్థితులు మారుతున్నాయా, మారటం లేదా, వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుంది, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి నిలదొక్కుంటారా, సంఘంలో వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు ఎలాగుంటాయి, సంఘంలో వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయా, పెరగవా, లేకపోతే ఇతరులతో సత్సంబంధాలు ఎలాగుంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ కూడా శని ఆల్రెడీ అక్కడ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కుజుడి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి అక్కడ శుక్రుడు చాలా వరకు మేలు చేస్తున్నాడు. ఈ శుక్రుడు చాలా వరకు మేలు చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ మార్చి చివరి వారంలో ఆదాయం అనేది విపరీతంగా వస్తుంది. అంటే అది మనం 20వ తారీఖు నుంచే మనం 21వ తేదీ నుంచే మనం లెక్క పెట్టుకోవచ్చు. ఈ 21వ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఆదాయం మీకు సంక్రమిస్తుంది. విపరీతమైన ఆదాయం వస్తుంది. మీరు ఊహించిన ఆదాయం మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు అందుతుంది. దానివల్ల మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీ పనులు ఏవైతే ఉన్నాయో, మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు తీర్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇంతకాలం కూడా మీరు ఆదాయం కోసం విపరీతంగా బాధపడ్డారు, భయపడ్డారు. ఇప్పుడు ఆదాయం ఈ నెల 21వ తేదీ నుంచి 20వ తేదీ తర్వాత నుంచి వీళ్ళకి చాలా వరకు ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఊహించలేరు అంత ఆదాయం మీకు మీ చేతికి అందుతుంది. దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నీ తీర్చేస్తారు. అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ తీర్చేస్తారు. అలాగే కొంత చాలా వరకు వెనకేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు వీళ్ళకి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీరు సినిమా రంగాల్లో పనిచేసినా, టీవీ రంగాల్లో పనిచేసినా, కళారంగాల్లో పనిచేసినా, అలాగే ఇతర మీ యొక్క అంటే ప్రజా సంబంధాల వ్యవహారాల్లో పనిచేసే వాళ్ళందరికీ అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. మీకు ఖచ్చితంగా వాళ్ళతో పరిచయాలు కాస్త మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చి మీరు ఒక స్టెప్ అనుకుంటే మరో 10 అడుగులు పైకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే దీనికి తోడు మీ మీద ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయేవాళ్ళు, మీ మీద మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని అపనిందల పాలు చేసేవాళ్ళు, మీ యొక్క అదృష్టాన్ని చూసి వారవలేక మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు కూడా సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు కుంభరాశి వాళ్ళు అటువంటి విషయాలు బయటి వ్యవహారాలు ఏమీ పట్టించుకోకండి. ఇతరుల మాట విషయం పట్టించుకోకండి. మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే మీరు పట్టించుకోండి. వాటి గురించే మీరు ఆలోచించండి. వాటి గురించే మీరు ఖచ్చితంగా కూడా కృషి చేయండి. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు, మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు, మీరు అనుకున్న టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు కష్టపడి కనుక చదివితే కనుక బ్రహ్మాండంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ కాలంలో ఖచ్చితంగా
కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం కాస్త మరొక స్టెప్ ముందుకేసి మీకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు పరిచయాలు పెంచుకునేటప్పుడు కానీ వాళ్ళతో పరిచయాలు స్నేహం చేసేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చేసే ఎవరితో అన్నా స్నేహం చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా, అనాలోచిత నిర్ణయాలు కాకుండా నిదానంగా 1కి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవటం, వారితో స్నేహం కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈగోలకి ఎక్కడికి వెళ్ళకూడదు, ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు. అక్కడ భార్య కానీ భర్త కానీ మీరు ఈగోలకు వెళ్ళకూడదు, అతికి వెళ్ళకూడదు. ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాటలో నడవాలి. ఒకే మాట మీద ఉండి మరి ముందుకెళ్తే కనుక మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బాగుంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఫిషర్ కానీ, పిష్లా కానీ, ఫైల్స్ కానీ, అలాగే వేడి సంబంధమైన సమస్యలు, అలాగే వ్రణాలు, గడ్డలు కానీ ఇలాంటివి, అలాగే ఉదర సంబంధమైన సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలు కనుక మీరు తీసుకుంటే ఈ జీర్ణ సంబంధమైన సమస్యలన్నీ కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్, మలబద్ధానికి సంబంధించిన సమస్యలన్నీ మీకు తీరుతాయి. అలాగే ఈ ఫైల్స్ కానీ, ఫిష్యులా కానీ, అలాగే ఫిషర్ కానీ ఇలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపించటం వల్ల ఏంటంటే మీరు రోజుకి 10 గంటలు పనిచేసే వాళ్ళు కాస్త 20 గంటలు పనిచేయడానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త ఉత్సాహం వచ్చి ఆ ఉత్సాహంతో మీరు పనిచేస్తారన్న విషయాన్ని గమనించాలి. అయితే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహం వచ్చింది కదా అని మీరు ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బంధువులతో కానీ, మిత్రులతో కానీ గొడవలకు దూరంగా ఉండండి. వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా. గొడవలకు కానీ, గొడవలకు కానీ, దెబ్బలాటలకు కానీ, ఘర్షణలకు కానీ, వాగ్వేదాలు కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ పని ఏదో మీరు చేసుకుంటా పోండి. మీ లక్ష్యం ఏదో, మీ టార్గెట్స్ ఏవో వాటినే దృష్టిలో పెట్టుకునే మీరు ముందుకు వెళ్ళండి. ఇతరుల విషయాలకు పెద్దగా పట్టించుకోకండి. ఇతర అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. మీ టార్గెట్స్కి మీరు రీచ్ అవ్వడానికి కష్టపడి చిత్తశుద్ధితో, నిబద్ధతో పనిచేస్తూ ఉండండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకుండా ఉండటానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, గోవిందనామాలను స్మరించడం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం కానీ చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.